భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు యువకుల అరెస్ట్ 212 గ్రాముల బంగారం 2 కేజీల వెండి స్వాధీనం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సిఐసిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వారి వద్ద నుంచి 212 గ్రాముల బంగారం 2 కేజీల వెండి ఒక టైటాన్ వాచ్ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఏడాది మే 5వ తారీఖున కొత్తపేట మండలం బ్యాంక్ కాలనీకి చెందిన రామ్మోసు అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి అదే నెలలో 9వ తారీఖున తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వాడపాలెంలో దొంగతనానికి పాల్పడిన బండారు మణికంఠ, చింతపల్లి వెంకటరాజు అనే యువకులను అరెస్టు చేసినట్టు సిఐ విద్యాసాగర్ వెల్లడించారు. వారి వద్ద నుంచి సుమారు 13 లక్షల రూపాయల విలువైన 212 గ్రాముల బంగారం 2 కేజీల వెండి టైటాన్ వాచ్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన ఎస్ఐజి సురేంద్ర పోలీస్ సిబ్బందిని విద్యాసాగర్ అభినందించారు. శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో గత మేలో 9వ తారీఖున కేసు నమోదు చేయబడిన ఒక కేసులో రాబడిన సమాచారం మేరకు ఒక టీం కింద ఏర్పడి నేను, అదేవిధంగా మా కొత్తపేట ఎస్ఐ గారు సురేంద్ర గారు, అదేవిధంగా క్రైమ్ సిబ్బంది, క్రైమ్ సిఐ గారు, మా స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఒక ఇద్దరు మనుషుల్ని వాడపాలెం దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 227 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి, అదేవిధంగా 2 కేజీల 100 గ్రాముల వెండిని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసాం. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ ఇంటికాడ దాచి ఈవేళ అమ్ముదామని చెప్పి బయలుదేరుతుంటే మాకు రాబడిన సమాచారం వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈ గోల్డ్ ప్రాపర్టీని, అదేవిధంగా ఈ వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. అదేవిధంగా వీళ్ళ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ముఖ్యంగా ఈ దసరా సెలవులు కాబట్టి అందరూ పండగలకి వేరే ఊర్లు వెళ్తూ ఉండొచ్చు, సెలవులు కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క ఇంట్లో క్యాష్, బంగారం, డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ లాకర్లో పెట్టుకోవడం, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, లేకపోతే మీరు వెళ్ళే దగ్గరికి జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళడం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా బస్సుల్లో, ఆటోల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటున్నాయి. మన జాగ్రత్తగా మన కష్టపడి సొమ్ము కాబట్టి జాగ్రత్తగా వాటిని భద్రతగా పంచుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా సెలవులకు వెళ్ళేటప్పుడు లాకర్స్లో కానీ మీ బంధువుల వద్ద కానీ ఉంచుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కడికైనా సెలవులకి వేరే ఊరు వెళ్తున్నప్పుడు మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే ఆ నైట్ బీట్ తిరిగే వాళ్ళు ఆ ఇళ్ల మధ్యలో తిరుగుతూ ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు తిరిగినా వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పోలీసు మీదే వదిలేయకుండా మీ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చు. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో సీసీ కెమెరాలు అన్నవి చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా దయించి ఈ కొత్తపేట నియోజకవర్గంలో మన రావులపాలెం, కొత్తపేట, ఆల్మూరు, ఆత్రేయపురంలో ఎక్కడ ఇంపార్టెంట్ 10 ఇళ్ళు కలిపి చక్కగా ఆ సందు చివర ఒక సీసీ కెమెరా ఏర్పరచుకుంటే చాలా ఉపయోగం. అది దొంగతనాలు కానివ్వచ్చు, గొడవలు కానివ్వచ్చు, కొట్లాటలు కానివ్వచ్చు, రకరకాలుగా మనకి బాగా ఉపయోగపడే ప్రస్తుత రోజుల్లో ఉపయోగపడేది. కాబట్టి అందరూ కూడా దయించి మీ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోండి. కొంతమంది 10 ఇళ్ళు కలిపి ఒక 1000 రూపాయలు వేసుకుంటే 10,000 పెట్టి 2 మంచి సీసీ కెమెరాలు వేసుకోవచ్చు. కాబట్టి మా కొత్తపేట పోలీస్ స్టేషన్ తరఫున మీ అందరికీ కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. అందరూ చక్కగా పండగ వాతావరణంలో పండగని చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి మీ కుటుంబ సభ్యులతో. అదేవిధంగా ఎవరో కూడా మీ బళ్ళకు కూడా ఎక్కువ బైక్ థెఫ్ట్లు అవుతూ ఉన్నాయి. మనం మన ఆరోగ్యానికి హెల్త్ కేర్ ఎలా తీసుకున్నామో అలాగే మన బళ్ళకు కూడా